12 ఏళ్ల నుంచి ఎన్నో చోట్ల ప్రయత్నిస్తున్న రాని ప్రెగ్నెన్సీ ఇక్కడ వచ్చింది న్యాచురల్గా. పెళ్ళై 12 ఏళ్ళు కానీ ఇప్పుడు ఇక్కడ తెచ్చుకున్నారు ప్రెగ్నెన్సీ న్యాచురల్గా. అలాగే బయట ఎన్నో చోట్ల తిరిగారు, వాళ్ళు ఐయుఐలు అన్నారు, ఐవీఎఫ్లు అన్నారు. అలా ఐయుఐలు కూడా 2 సార్లు చేయించుకున్నారు, అయినా రాలేదు ప్రెగ్నెన్సీ. కానీ ఇక్కడ వచ్చింది ఐయుఐలు లేకుండా, ఐవీఎఫ్లు లేకోకుండా న్యాచురల్గా. అలాగే ప్రీవియస్గా బయట డాక్టర్లు ల్యాప్రోస్కోపీ చేయాలన్నారు, చేశారు, కానీ ప్రెగ్నెన్సీ రాలేదు. ఇక్కడ వచ్చింది ప్రెగ్నెన్సీ న్యాచురల్గా. అలాగే భర్తకు కూడా ఆపరేషన్ చేయాలన్నారు, వృషణాలకి చేశారు, ఎప్పుడో చిన్నప్పుడే చేసేసారు, అయినా కూడా ఉపయోగం లేదు. చాలా కాలం క్రితమే చేసిన, ఇప్పుడు మాత్రం ప్రెగ్నెన్సీ వచ్చింది న్యాచురల్గా. కౌంట్ ఇంప్రూవ్ చేసుకున్నారు, లో కౌంట్, లో మొటిలిటీ, లో మార్పాలజీ ఉన్న అద్భుతంగా కౌంట్ని పెంచుకోగలిగారు, ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు న్యాచురల్గా. మరి ఇన్ని సంవత్సరాల నుంచి రాని ప్రెగ్నెన్సీ ఇక్కడ ఎలా వచ్చింది న్యాచురల్గా? బయట ఎక్కడికి వెళ్ళినా ఆవిడికి అండం పెరుగుతుంది కానీ పగలట్లేదమ్మా, రప్చర్ డిఫెక్ట్, ఐవీఎఫ్కి వెళ్తే బెస్ట్ అని చెప్పారు, కానీ ఇక్కడ వచ్చింది ప్రెగ్నెన్సీ న్యాచురల్గా. పెళ్ళైన కొత్తలోనే ఎప్పుడో 10 ఏళ్ల క్రితమే వచ్చేసింది ప్రెగ్నెన్సీ, కానీ అది నిలబడలేదు. తర్వాత ఈ 10 ఏళ్ల నుంచి ప్రెగ్నెన్సీ దాఖలాలే లేవు. ఐయుఐలు చేసినా రాలేదు, ల్యాప్రోస్కోపీలు చేసినా రాలేదు. ఎన్ని చేసినా, ఎన్ని మందులు వాడినా, సంచులు మందులు వాడినా ప్రెగ్నెన్సీ రాలేదు. కానీ ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చింది న్యాచురల్గా. ఎన్ని నెలల్లో అండి? 2 months. కేవలం 2 నెలల్లో. కేవలం 2 నెలల్లో ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు న్యాచురల్గా అంటే నమ్మశక్యం కాదండి. భర్త వయసు 41 సంవత్సరం, భార్య వయసు 32 సంవత్సరాలు. 41 సంవత్సరము, 32 సంవత్సరాలు, పెళ్ళయ్యి 12 సంవత్సరాలు. మరి ప్రెగ్నెన్సీ వచ్చింది న్యాచురల్. వారికి ఎలా వచ్చింది ఏమిటి అనేది తెలుసుకోవాలనుకుంటున్నారా? మరి వినండి వారి యొక్క సక్సెస్ స్టోరీ. ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు? సార్ అనంతపురం జిల్లా గుంతకల్, అనంతపురం జిల్లా గుంతకల్ నుంచి వచ్చారు. వీరేష్ గారు అండ్ కళ్యాణి గారు. వీరేష్ గారు షాప్ ఉంది, కళ్యాణి గారు హౌస్ వైఫ్. మరి వారు అక్కడ నుంచి అనంతపురం గుంతకల్ నుంచి విజయవాడ వచ్చి మన దగ్గర వైద్యం తీసుకుని కేవలం 2 నెలల్లో 2 విజిట్స్. ఒక విజిట్ ఆ రోజు వచ్చి టెస్టులు చేయించుకెళ్ళారు, 2వ విజిట్ ప్రెగ్నెంట్గా వచ్చారు. అంతే, దట్స్ ఆల్. తిరుగుడు లేదు, రోజు స్కానింగ్ లేవు, రోజు ఇంజక్షన్ లేవు, భయాలు లేవు, భయపెట్టడాలు లేవు, ఐవీఎఫ్ ప్యాకేజీలు ఎక్స్ప్లెయిన్ చేయడాలు లేవు, ఫోన్ చేసి ఆఫర్ ఎందిరా రండిరా అని చెప్పడాలు లేవు. అవి చెప్పే లోపల అయిపోయింది, ప్రెగ్నెన్సీ వచ్చేసింది న్యాచురల్. చూడండి మరి చెప్పండి మీ అనుభవాలు. ఇంకా ఎంతోమంది ప్రెగ్నెన్సీ రాక ఐవీఎఫ్లకు వెళ్ళినా కూడా సక్సెస్ కాక, ఆపరేషన్లకు వెళ్ళినా కూడా ఒళ్ళు గుల్ల చేసుకున్నా కూడా మరి ఆ ప్రెగ్నెన్సీ అనేది తీరని కలగానే మిగిలిపోతుంటే అసలు మాకు ఈ జన్మలో ప్రెగ్నెన్సీ వస్తుందా అన్న వాళ్ళకి ఇలా న్యాచురల్గా తెచ్చుకోవచ్చమ్మా దేవుడు దయ ఉంటే అనే విషయం మీరు తెలియచేయాలి. ఇక్కడ అందరూ వచ్చాము, అంతే. ఫస్ట్ నేనే సార్ వచ్చేది. మేము ఆ రోజు అక్కడ వాచ్మెన్ అన్నాడు పైన పోయి ఫ్రెష్ అవ్వండి అన్నారు. అంతా మేమే ఉన్నాం పైన 10 మంది. పైన అంతా ఉంది, 2 బాత్రూమ్లు కుమ్మేశారు అంతే. కింద అన్ని పెద్ద హాస్పిటల్ పోయినాం. ఏంది హాస్పిటల్ ఏంది అది అనుకుంటూనే ఉన్నాం, తెలియదు కదా. కాదు, ఇక్కడ ఏమో టోకెన్ వసూలు చేయట్లే, ఫ్రీగా కానివ్వండి, ఫ్రెష్ అవ్వండి, రెస్ట్ తీసుకోండి, డాక్టర్ గారు వస్తారు అన్నారు. అంటున్నారు రూమ్ రెంట్లు లేవు, ఫ్రీ, బిల్డింగ్ మొత్తం ఫ్రీ. మనం అంత పెద్ద గైనకాలజీ చూడ ఈయన ఏం చేస్తాడు, ఏంది లేదు, ఓపీ లేదు, ఏం లేదు అనుకున్నా వచ్చాము. తర్వాత వాళ్ళు ఏదో ఫైల్ ఫిల్అప్ చేశారు. ఒక ఆమె లోపల డాక్టర్ లాయర్ మాదిరి అని ఇంట్రాగేట్ చేసింది అని చెప్పాను. క్వశ్చన్ అన్ని ఆన్సర్లు చెప్పాను. ఒక కేస్ షీట్ ఉంటుంది కాబట్టి అవన్నీ ఫిల్ చేస్తారు. మీ హిస్టరీ ఏంటి, మీరు ఎక్కడ తిరిగి వచ్చారు, ఏం చేశారు, ఐవీఎఫ్లు అయినాయా, ఐయుఐలు అయినాయా, ఆపరేషన్లు అయినాయా, పెళ్ళి ఎంతకాలం అయింది, మీరు ఎన్నాళ్ళకి ఒకసారి కలుపుతున్నారు, అమావాస్యకి పౌర్ణానికి కలుపుతున్నారా, సంక్రాంతి టు సంక్రాంతినా, ఇలాంటివి కూడా అడిగింది ఆవిడ. లాయర్ అడిగి అది నాకు ఎందుకు ఎక్స్పెక్ట్ ఈ మధ్య కేసు అట్లా ఫ్యామిలీస్ అట్లా అన్ని తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఇంకా అదే కూర్చోబెట్టారు. కూర్చోబెట్టిన తర్వాత టీకా వేసారు. టీకాలు వేసాం. టీకా వేసి డాక్టర్ గారు ఇంకా రాలేదు, కనపడలేదు, మీకు మేము మాట్లాడలేదు. అప్పటికే ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ అయిపోయింది, టెస్టులు కూడా అయిపోయినాయి. ఓకే, ఈ 10 మంది 10 రకాలు అనుకుంటుంటాం కదా. డాక్టర్ రాలేదు, ఏం మాట్లాడలేదు.
టీకా వేస్తున్నారు అని అనుకున్నాం, అన్నీ అయిపోతున్నాయి, లాస్ట్ ప్రయత్నం కదా, డాక్టర్ రావట్లేదు, ఇంకా ఆల్రెడీ అన్ని చూసాం, ఇది ఒక వెరైటీ చూద్దాం కానీ అనుకున్నాను. అక్కడ వరకు అయితే నాకు కానీ ఏం అంటే అదేమో చెప్తారు కదా సార్, కొంతమంది అయితే వెళ్ళిపోతారు అప్పటికి, తెలుసా కదా ఎన్ని చూసినాను ఇట్లాంటివి, నేను అన్ని చూసాను కదా అనుకున్నాను. అన్ని రకాల మెంటల్ చూసారు, ఇది ఒక మెంటల్ అనుకున్నారు, కూర్చున్నారు అంతే సార్, గొడవలేని పని, అంతే కూర్చున్నాం. అవును. తర్వాత ఇంకా అన్ని టెస్టులు అయిపోయి టీకా వేశారు, ఇక్కడికి పిలిచారు, అది చెప్తానే ఉన్నారు, చెప్పారు విన్నాను. ఇంకా రోజు దాదాపు ఈ రోజున తక్కువ, ఆ రోజు చాలా ఫుల్ ఉండింది హాల్. అప్పుడు అనిపించింది ఫస్ట్ అందరు డాక్టర్లు 1000 రూపాయలు ఇస్తే 2 నిమిషాల అపాయింట్మెంట్, ఈయనేంద్ర బాబుకి చెప్తానే ఉన్నాడు చెప్తాను ఎక్కువసేపు చెప్పాడు ఫోన్లే అనుకున్నారు. సాయంత్రం ఇక్కడ 5 అయింది సార్, ఇక్కడ 5 అయిపోయింది, ఇక్కడ 5 అయింది అనుకున్నా. ఇంకేం నోరు ఇది అసలు లేదా. తర్వాత మరి అన్ని అడిగి మీ దగ్గర మీ డౌట్స్ కానీ అడిగి లాస్ట్కి నేను వెళ్ళాను మీ దగ్గర, కొన్ని డౌట్లు ఉంటాయి. కౌన్సిలింగ్ అయిన తర్వాత కొద్దిగా అవగాహన వచ్చిందా? అంటే ప్రెగ్నెన్సీ అంటే మిగతా డాక్టర్లు చెప్పినట్టు కాకుండా ఇది ఏదో కొత్త రూటు, ఒక కొత్త పద్ధతిలో వెళ్తున్నాడు ఈయన అనే ఒక అవగాహన అయితే వచ్చింది సార్. ముఖ్యంగా అన్నిటికన్నా ముఖ్యంగా ఒకటి చెప్పా, సంతాన దీక్ష ఒకటి చెప్పాను నేను ఆ రోజు. చెప్పారు సార్, మీరు చెప్పట్లేదు. భార్యాభర్తలు ఇద్దరు కొట్టుకోకూడదు, తిట్టుకోకూడదు, కొత్త బూతుల్ని కనిపెట్టకూడదు, ఇద్దరు కలిసి ఉండాలి లంబు జంబుల్లాగా అని చెప్పారు. కాకపోతే అక్కడ అప్పటికే స్కానింగ్ రిపోర్ట్ ఇవన్నీ వచ్చేసి మేడం స్కాన్ తీసి చెప్పారండి. అక్కడ డాక్టర్ గారు సీరం బీటా ఎస్సీజీ 5 దాటాలన్నాము, ఈ 2 టెస్టులు మేము రిపోర్ట్ పెడితే 1364 వచ్చింది సీరం బీటా ఎస్సీజీ, 5 కాదు 1364. తర్వాత స్కానింగ్ తీస్తే అది గర్భసంచిలో ఉండాలి అని చెప్పాం. సింగిల్ ఇంట్రాయూట్రైన్ జెస్టేషన్ సీన్, స్మాల్ జెస్టేషనల్ సాక్సీన్, యోక్ సాక్సీన్ అని చెప్పి మేడం ఇచ్చారు. ఇదిగో గర్భసంచిలోనే ఉంది, ట్యూబుల్లో కూడా కాదు, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అని చెప్పి అక్కడ వాళ్ళ పక్కింట్లోనే ఉన్న డాక్టర్ గారు చెప్పారు కదా. ఆవిడ నమ్మలేదు, కానీ ఇన్ని చెప్పిన తర్వాత ఇవన్నీ మాకు వాట్సాప్ పెట్టారు, మా టెలికాలర్లో పెట్టారు. మేము ఇవన్నీ చెప్పినవన్నీ చేంజ్ చేసి టెలికాలర్లో పెడితే టెలికాలర్లో నా వాయిస్ విన్నాక ఆయన నమ్మారు. కంగ్రాచులేషన్స్, ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయ్యింది అన్న తర్వాత ఆయన రిలాక్స్ అయ్యారు, బయలుదేరారు. ఏదో వచ్చినట్టు ఉంది, ఈయన దగ్గర మ్యాజిక్లు జరుగుతాయిలే, పోన్లే మ్యాజిక్ జరిగినట్టుంది అని అప్పటికి. ఎందుకంటే ఆయన జర్నీ అలాంటిదండి, ఆయన పడిన బాధ అలాంటిది, వాళ్ళు చేసిన తపస్సు అలాంటిది. 2 ఏళ్ళ నుంచి చూస్తానే ఉంది, వెళ్దాం అని అంటూనే ఉంది. అటుపక్క వచ్చి అక్కడెందుకు, ఇక్కడ పెద్ద హాస్పిటల్ లేదా, అది సందులో డాక్టర్ లేడా, గొంతులో డాక్టర్ లేడా అని ఆ సైతాన్ని కూడా మిమ్మల్ని ఆపేస్తూ ఉన్నాడు, ఆగు ఎల్లకు అని. చూసారా, చివరికి ఇక దేవుడికే చిరాకు వచ్చేసి లాభం లేదు వెళ్ళని చెప్పి పిచ్చుకోకి దారం కట్టి లాక్కొచ్చినట్టు లాక్కొచ్చాడు. ఒక లారీతో కొట్టుకొని వచ్చారు, 11 మంది వచ్చారంట, కొట్లాడుకునే డిషో అంటే ఎక్కడ మీరు మధ్యలో ఆగిపోతారని అని చెప్పి అంతమంది వెనకాల సపోర్ట్ కూడా వచ్చారన్నమాట. సపోర్టింగ్ బౌన్సర్తో వచ్చాడు మొత్తానికి. లేదు వాళ్ళ ఇంట్రెస్ట్ సార్, మేము ఆల్రెడీ ఇద్దరు ఫిక్స్ అయ్యారు మొత్తానికి. సరే ఈసారి ఫైనల్ ఇంకా అయితే అది నీకు నువ్వు మొత్తానికి దేవుడు అయితే మీ వెనకాల గట్టిగా ఉన్నాడండి. లేకపోతే అన్ని దెయ్యాలు ప్రయత్నించినా కూడా మిమ్మల్ని వదలలా దేవుడు, గట్టిగా పట్టుకుని చక్కగా ఇక్కడ వరకు తీసుకొచ్చి మీకు ఏదైతే ఆ బిడ్డని ఇవ్వాలనుకున్నాడో లోకరక్షకుడిని అది ఇచ్చే తీరాడు ఆయన. భగవంతుడు అంత గొప్పవాడండి. మనం కాకపోతే ఏంటంటే కాస్త ఓర్పు నశించి అప్పుడప్పుడు కాస్త దేవుడికి కూడా పచ్చి కొట్టేస్తాం. పచ్చి దేవుడా నీకు పిల్లలు పట్టించట్లేదుగా, నిన్నే మార్చేద్దామని కూడా ట్రై చేస్తాం. దేవుడు కూడా మార్చడానికి ట్రై చేస్తాం మనం, కానీ మార్చాల్సిన దేవుడిని కాదండి, మనం మారాలి. మన నెత్తి మీద ఉన్న దెయ్యాన్ని మార్చాలి. ఏ క్రిములైతే ఇప్పుడు వరకు రానీకోకుండా చేసినాయో, వచ్చినా నిలవనీకోకుండా చేసినాయో, అదే క్రిముల పద్మవ్యూహంలో బిడ్డ ఉంది. మరి ఆ బిడ్డని కాపాడుకోవడానికి కూడా మన మందులు వాడాలి. ఈ క్రిముల పద్మవ్యూహం అక్కడ తెలియదు కాబట్టి మరలా మనం ఆ మందులు ఇస్తాము. భార్య రాలేకపోయినా భర్త వచ్చి ఆ మందులు తీసుకెళ్ళండి అని మనం చెప్పాం. కాబట్టి ఆ మందులు తీసుకెళ్ళడానికి వాళ్ళు వచ్చారు. రావడమే కాకుండా వారి యొక్క అనుభవాన్ని అర్థం చేసుకుని చక్కగా మీ బాధను కూడా ఆయన బాధలాగా ఫీల్ అయ్యి తను ఏం జరిగింది జీవితంలో అనే విషయాన్ని ఉన్నట్టుగా చక్కగా చెప్పారు వీరేష్ గారు. వీరోచితంగా పోరాడారు. గుంతకల్ నుంచి అనంతపురం జిల్లా నుంచి కళ్యాణి గారు, వీరేష్ గారు వయసు 41 అయినా కూడా మరి 12 ఏళ్ళు అయి పెళ్ళి అయినా కూడా మరి నిలబడి అన్ని అవమానాలను తట్టుకుని భగవంతుడి యొక్క దయతో ఈరోజు చక్కగా ప్రెగ్నెన్సీ పొందగలిగారు. కేవలం 3 నెలల్లో న్యాచురల్గా మందులతో. అది
ఆల్ ది బెస్ట్. మరి వీరేష్ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కూడా. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ సక్సెస్ అవుతుంది సార్, ఎందుకంటే నేను అందరికి ఖచ్చితంగా ఆధార్యంతోనే వెళ్ళండి, అందరికి ఖచ్చితంగా జరుగుతుంది. అసలు నేను నా అనుభవం చాలా 12 ఏళ్ళు చాలా ఇబ్బంది పడ్డాను, కాబట్టి మీరు ఇక్కడ నుంచి చాలా గుండె మీద చేసుకొని వెళ్ళొచ్చు. నేను చాలా టేక్ ఇట్ ఈజీగా వెళ్ళండి ఇక్కడ నుంచి, కానీ మీరు ధైర్యంతో వెళ్ళండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. నిజానికి సంతాన వరుడు అంటే మనం చూడలేదేమో, కానీ నిజానికి సార్ రూపంలో నేనైతే చూశాను. అయితే ఎవరు మాత్రం ధైర్యపడకండి, ఖచ్చితంగా ధైర్యంగా ఉండండి. నాకు కారణానికి కానీ నాకు కానీ అయ్యారు 12 ఏళ్ళు అండి. నెక్స్ట్ 13వ తారీఖు వస్తే 12 ఏళ్ళు కంప్లీట్ అవుతుంది, జనవరి 3. ఇప్పటికీ మా ఆవిడ సార్ని అడిగావా నిజమేనా, అది అబద్ధమా, కన్ఫామా అని సార్ రూమ్లో కూర్చోప్పుడు ఫోన్ చేసింది. సార్ చెప్పాడు ఇప్పుడది. కాబట్టి ఎవరైతే ధైర్యంతోనే వెళ్ళండి, ఖచ్చితంగా అందరికి సక్సెస్ అవుతుంది. అందరికి సక్సెస్ అవ్వాలని అందరికి ఆల్ ద బెస్ట్ అండి. ఆల్ ది బెస్ట్ అండి. ఇదిగోండి మీరు ఇన్నాళ్ళు ఒక బుక్ ఇచ్చాం కదా, ఇప్పుడు ఈ బుక్ను ఫాలో అవ్వండి. గర్భిణీ స్త్రీ ఆహారము ఆరోగ్యము. ఓకే సార్.